మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను గ్రేసీ. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఇప్పుడు చూద్దాం. ఇక మొదటిగా చూస్తే ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం. ఆపరేషన్ మహాదేవ్తో మట్టుబెట్టిన సైన్యం. సోనా మార్గ్ టన్నల్ దాడి, ముష్కరుడు మృతి, మరో ఉగ్రవాది ఎన్కౌంటర్. ఢిల్లీలోనే తేల్చుకుంటాం. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో ఆందోళనలకు కార్యాచరణ. హస్తినకు వెళ్లనున్న సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యం. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపించాలని నిర్ణయం. 5న కేసు సుప్రీంకోర్టు ముందుకు రానుండటంతో మంత్రివర్గంలో చర్చ. తక్షణమే ఏజీతో చర్చించాలని వైద్య మంత్రికి సీఎం సూచన. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే రాష్ట్రపతిని కలుద్దాం. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచుదాం. 3 రోజులు ఢిల్లీలోనే. హైకోర్టుకు 4 అదనపు జడ్జిలు. చలపతిరావు, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ కుమార్, గౌస్ మొహియుద్దీన్ల నియామకం. కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. సీతారామ సవరణకు అంచనాలకు ఆమోదం. 13,058 కోట్ల రూపాయల నుంచి 19,325 కోట్ల రూపాయలకు పెంపు. ఇక పంట కాలువల ఆధునికీకరణతో పాటు మరమ్మతుల పనులు. ముఖ్యమంత్రి రేవంత్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇతర రాష్ట్రాల్లోనూ సృష్టి దందా. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో నమ్రతకు ఏజెంట్లు. అబార్షన్ కోసం వెళ్లే వారికి డబ్బు ఆశ చూపించి వల. 4-5 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్లో ఇదే తరహాలో శిశు విక్రయాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు. నిందితులు విచారణకు కోర్టులో కస్టడీ పిటిషన్. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఏం జరుగుతోంది సార్? పోలీసులను ప్రశ్నించిన పలువురు దంపతులు. అంతర్గత కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమా? అలాగైతే దాని ముందు ఎందుకు హాజరయ్యారు? విచారణ పూర్తయ్యేదాకా ఎందుకు వేచి చూశారు? జస్టిస్ యశ్వంత్ వర్మను నిలదీసిన సుప్రీంకోర్టు. పిటిషన్లో తన పేరు దాచి XXXగా పేర్కొన్న వర్మ. రైట్గా సాక్షి తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే సభలో సింధూరం. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో కొనసాగిన రభస. పాక్ కాళ్ల బేరానికి వచ్చినందుకే ఆపరేషన్ ఆపేశామన్న రాజ్నాథ్ సింగ్. పాక్ మళ్లీ తోక జాడిస్తే మళ్లీ సింధూర్ మొదలవుతుందన్న రక్షణ మంత్రి. ప్రభుత్వ వివరణను తప్పుబడుతూ విపక్షాల నినాదాలు. కాంగ్రెస్ పై విరుచుకుపడిన హోంమంత్రి అమిత్ షా. ప్రశ్నల వర్షం కురిపించిన కాంగ్రెస్. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో పట్టుబట్టిన విపక్ష సభ్యులు. పార్లమెంట్ మకర ద్వారం ముందు ఆందోళన. నిమిష ప్రియా మరణ శిక్ష రద్దు. కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటన. అధికారికంగా ధృవీకరించని భారత విదేశాంగ శాఖ. బీసీ కోటాపై ఢిల్లీకి 5, 6, 7వ తేదీలో హస్తిన కేంద్రంగా కార్యాచరణ. నవ తెలంగాణ ఎడిషన్ చూద్దాం. చలో ఢిల్లీ. బీసీ రిజర్వేషన్లపై హస్తినలోనే తేల్చుకుంటాం. పహల్గామ్కు పాక్ ఉగ్రవాదులు ఎలా వచ్చారు? ఇప్పటి వరకు వారిని ఎందుకు పట్టుకోలేదు? మన దేశ అంతర్గత వ్యవహారంపై అమెరికా జోక్యం ఎందుకు? పార్లమెంటు సాక్షిగా విపక్షాల నిలదీత. దేశ భద్రతా దళాల చర్యలకు మద్దతు. పోలవరం బనకచెర్లపై తెలంగాణ అభ్యంతరాలు. ఈ ప్రాజెక్టు విషయంలో బేసిన్లోని రాష్ట్రాలతో చర్చించాకే ముందుకెళ్తాం. ఎలాంటి పనులను ఇంకా చేపట్టలేదన్న ఏపీ ప్రభుత్వం. రాజ్యసభలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వెల్లడి. ముదిగొండ భూ పోరాటం చిరస్మరణీయం. మత ఘర్షణలను రెచ్చగొడుతున్న బీజేపీ. హైకోర్టుకు 4 అదనపు జడ్జిలు. సుప్రీం కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం. ఫోన్లకు అతుక్కుపోతున్నారు. బాల్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న స్క్రీన్ ఎక్స్పోజర్. వైద్యులు సిఫార్సు చేసిన దానికంటే రెట్టింపు. హెచ్చరిస్తున్న వైద్య ఆరోగ్య నిపుణులు. రైట్గా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ చూసుకుందాం. అందులో హైలైట్ అంశాలు చూసినట్లయితే ఫస్ట్ ఈనాడు ఏపీ ఎడిషన్ చూసినట్లయితే రండి కలిసి పనిచేద్దాం. గ్రీన్ హైడ్రోజన్ పోర్ట్ల నిర్మాణంలో భాగస్వాములవ్వండి. సింగపూర్ మంత్రి టాన్ సి లాంగ్కు చంద్రబాబు ఆహ్వానం. గృహ నిర్మాణం, సబ్సీ కేబుల్ రంగాల్లో సహకరిస్తామన్న లాంగ్. అమరావతిలో హౌసింగ్ ప్రాజెక్టుల్లో చెయ్యి కలపండి. ఆ దేశ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును కోరిన ఏపీ సీఎం. బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు పరిశీలన. ఇక పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం అనే సేమ్ అంశాన్ని మనం చూస్తున్నాం. అత్యంత ఖరీదు అమూల్య సేవలు. రేపు నింగిలోకి నైసార్ ఉపగ్రహం. చదరంగంలో రారాణి. చెస్ ప్రపంచ కప్ కైవసం చేసుకున్న దివ్య. ఫైనల్లో హంపీకి నిరాశ. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకున్నట్లయితే మీ పెట్టుబడులకు మాది పూచి.
ఆంధ్ర సింగపూర్ బిజినెస్ ఫోరం భేటీలో చంద్రబాబు భరోసా. అదానికి అనుమతులు రద్దు. జగన్ జమానాలో పంప్ స్టోరేజీ ప్రాజెక్టులు. గిరిజనులకు అన్యాయం చేస్తూ ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కేటాయింపు. కురుకుట్టి కర్రి వలసలో ఏర్పాటుకు ఆమోదం. వాటిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. మెగా పీటీఎం గిన్నీస్ రికార్డ్. డేటా ఆడిట్ తర్వాత గిన్నీస్ బృందం ధృవీకరణ. 61,000 పాఠశాలల సమాచారం విశ్లేషణ. ఈ నెల 10న మెగా పీటీఎం 2.0లో పాల్గొన్న 53.4 లక్షల మంది తల్లిదండ్రులు, టీచర్లు. ఆగస్టు 2వ వారంలో పత్రం అందజేత. ఈ రికార్డు టీచర్లకు అంకితం. లోకేష్. ఎవరు మార్గదర్శులు? P4 పై కలెక్టర్ల ఆదేశాలతో గజిబిజి. అంతర్గత కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమా? అడ్మిషన్లు 18% పెరిగాయి. ఇంటర్ ప్రవేశాలపై రోతు పత్రికలో అబద్ధాలు. 2023 నుంచి 24లో 1.24,818 మంది చేరిక. 2025 నుంచి 26లో 1,46,332 మంది చేరారు. ఇక నెలాఖరు వరకు అడ్మిషన్లకు గడువు ఉంది. తప్పుడు రాతలపై చట్టపరంగా చర్యలు. జగన్ పత్రికా కథనంపై లోకేష్ మండిపాటు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణం. 4 అదనపు జడ్జీలకు శాశ్వత న్యాయమూర్తుల హోదా. జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్ పేర్లను సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం. సాక్షి ఏపీ ఎడిషన్ కూడా ఒకసారి చూద్దాం. కొలుసుకు భూగొలుసు. మంత్రి గారి కంపెనీకి 600 కోట్ల రూపాయల విలువైన 845.60 ఎకరాలు ధారాదత్తం. పార్థ సారథి భార్య కమలా లక్ష్మి, డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్. హైకోర్టు జడ్జిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణం. సభలో సింధూరం. పహల్గా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం. గవర్నర్ను కలిసిన వైఎస్ జగన్. హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా 4. రైట్కి వాల్చి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలనైతే చూసా. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలపై వివరణ అందించేందుకు, విశ్లేషణ అందించేందుకు మనతో లైవ్ ద్వారా రెడీగా ఉన్నారు అందే సత్యం గారు, విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి సత్యం గారు. గుడ్ మార్నింగ్ అండి. సత్యం గారు, మనం మొదటిగా చూసుకున్నట్లయితే ప్రధాన అంశం ఏదైతే ఉందో తెలంగాణలో రాష్ట్రపతిని కలుద్దాం, బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచుతాం, 3 రోజులు ఢిల్లీలోనే అని చెప్పి కేబినెట్ భేటీ వివరాలను మీడియాకు తెలియజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే శాసనసభ ఆమోదించి పంపినటువంటి బిల్లును గవర్నర్ దగ్గరికి పంపితే గవర్నర్ మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి పంపారు. హోంశాఖ వివరణ కోరుతూ అక్కడికే చేరింది. రెండో వైపు డైరెక్ట్గా ఇది ఆర్డినెన్స్ కోసం గవర్నర్ దగ్గర పెడితే గవర్నరు మళ్ళీ కేంద్రానికే పంపాడు. అట్లనే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. కాబట్టి రెండు మార్గాల ద్వారా పంపింది రాష్ట్రపతి దగ్గరే ఉంది. అందుకని వాళ్ళ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. 3 రోజులు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతిని కలవాలనేటువంటి, తర్వాత అందరూ అన్ని రకాల పార్టీల వాళ్ళు, కుల సంఘాలు, మంత్రివర్గం అంతా కూడా రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి తేవాలని నిర్ణయించుకుంది. తర్వాత రెండోది ప్యారలల్గా జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయాలి అనేటువంటిది ఇప్పటివరకైతే మనకు అందుతున్నటువంటి వార్తలు. అయితే ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేయాలంటే కేంద్ర గవర్నరు సంతకం పెట్టాలి. గవర్నర్ కేంద్రం హోంశాఖ దృష్టి తీసుకుపోయాడు. కాబట్టి ఎటుబడి మొత్తం మీద ఇవాళ బాలు కేంద్రంలో చేతుల్లో ఉంది, కేంద్రం కోర్టులో ఉంది. ఇప్పుడు ఢిల్లీ పోతే ఇది నేషనల్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ ఇష్యూగానే ఉన్నది బీసీ రిజర్వేషన్, ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంటు ద్వారానే ప్రకటించారు దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని. తర్వాత గతంలో ఇందిరా సహాని కేసులో లెక్కలు తీస్తే లెక్కల ప్రకారం రిజర్వేషన్ పెంచితే ఏమిటని ఒక కామెంట్ చేసి సుప్రీంకోర్టు దాని ఆధారంగా చేసుకొని వాళ్ళ అంత సైంటిఫిక్గా సర్వే జరిగింది. తర్వాత ఇక్కడ జరిగింది కూడా అన్అఫీషియల్ సర్వే కాదు, అఫీషియల్ సర్వే. కాబట్టి ఆ మాట ప్రకారం కూడా కేంద్రం ఆమోదించేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆమోదించాలన్నది కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్. బీజేపీ శాసనసభలో మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కేంద్రం విషయం వచ్చేవరకల్లా
నైన్త్ షెడ్యూల్ చేర్చాలనేది రాష్ట్రాలు ఉన్నటువంటి పార్టీలు ప్రభుత్వాల యొక్క డిమాండ్. కింద కేంద్రం పోయేవరకల్లా నైన్త్ షెడ్యూల్ చేర్చాలంటే ముస్లిం మైనార్టీలని బీసీలో చేర్చకపోతే మేము నైన్త్ షెడ్యూల్ చేర్పిస్తాం అని రాష్ట్ర బీజేపీ నాయకుల యొక్క వాదన. అది మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో మైనారిటీ కులాల రిజర్వేషన్ కూడా బీసీ రిజర్వేషన్లు ఉంది. అక్కడ లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ వాదన. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఇవాళ బీసీ బిల్లు కేంద్రం చేతుల్లో ఉంది. కానీ వాస్తవానికి ఇవాళ ముస్లింలు ఉన్నటువంటి కొన్ని కులాలు 4% కింద బీసీలలో ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో. కాబట్టి బీసీల 4% నుంచి బీసీల్లో భాగంగా 42% ఉంటారు. కాబట్టి ఇప్పుడు అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. ఈ పాటికే 4 రాష్ట్రాల్లో వర్తిస్తుంది. మన రాష్ట్రంలో కూడా ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్లు పొందుతున్నాయి ఈ పాటికే. కాబట్టి కొత్తగా వద్దాల్సిన అవసరం లేదు. రెండోది, మత ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లు ఇవ్వడం లేదు, కులాల ప్రాతిపదికనే. అవి హిందూ కులాలైనా, క్రిస్టియన్ కులాలైనా, ముస్లిం కులాలైనా, కులాలే దీనికి ఒక స్కేల్. గతంలో మండల్ కమిషన్ అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రిజర్వేషన్లు అనేది ఆర్థిక స్థితిని చూసి కాదు, సాంఘిక స్థితిని చూసే ఇవ్వాలని చెప్పేసి కామెంట్ చేసింది. కాబట్టి వాళ్ళ సాంఘిక స్థితి చూస్తే ఏ మతంలోనైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు పేదలై ఉంటే ఇవాళ ఇవ్వాల్సిందే. కాబట్టి ఆ విధంగా ఇవాళ వాదనలు జరుగుతున్నాయి. ఏదేమైనా కేంద్రంలో ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయటం వల్ల దేశవ్యాప్త చర్చ జరిగే అవకాశం ఉంది. తర్వాత తమిళనాడులో రిజర్వేషన్స్ 50% క్రాస్ అయినప్పుడు, 9th షెడ్యూల్లో చేర్చినప్పుడు తమిళనాడు రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా వాటికి సపోర్ట్ చేసినాయి. కాబట్టి తెలంగాణలో చేసినటువంటి 42% కూడా 9th షెడ్యూల్ చేర్చాలంటే ఇక్కడున్న రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రకటించినాయి మేము 42% అనుగుణమని. కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు కూడా గతంలో సపోర్ట్ చేశారు. ఒక బీజేపీ కూడా తన వైఖరి మార్చుకుంటే ఏకాభిప్రాయానికి వచ్చినట్టే రాష్ట్ర రాజకీయ పార్టీలు. కాబట్టి ఏదేమైనా బీజేపీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీల అవసరాల దృష్ట్యా, తర్వాత ముస్లింలు ఉన్నటువంటి కులాలు కూడా అన్ని పేద కులాలే. ఓసీ ముస్లిమ్స్ వేరు, ఆ ముస్లింలలో ఓసీ ముస్లింలు వేరు, బీసీ ముస్లింలు వేరు. కాబట్టి బీసీల్లో ఉన్నటువంటి ముస్లిం కులాలన్నీ పేద కులాలే. ఇవాళ మనం ఎక్కడ చూసినా పేదరిక వాళ్ళకు భూములు లేవు. ఎక్కడ భూములు గ్రామాల్లో కానీ టౌన్లలో కానీ ఉన్నటువంటి ముస్లింలకు ఎవరికి భూములు ఉన్నట్లు మనకు అనిపించదు. తర్వాత వివిధ వృత్తుల మీదనే ఆధారపడి ఉన్నారు, అవి కూడా పేద వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి దీన్ని ఆమోదిస్తే బీసీలకు బెనిఫిట్ జరుగుతుంది. ఎట్లాగూ దేశ స్థాయిలో కులగణన చేస్తానని బీజేపీ అన్నది కాబట్టి, అదే దారిలో ఉన్నది కాబట్టి ఆమోదిస్తే తెలంగాణ బీసీలకు న్యాయం జరుగుతుంది. రైట్ అండి సత్యం గారికి. అలాగే మరొక అంశం కూడా చూసినట్లయితే పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం అని చెప్పి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చేయలేకపోయింది ఇప్పుడు మళ్ళీ సాధ్యమైంది అంటే ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. అందులో ఈ ఆపరేషన్ సింధూర్లో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి ఎవరైతే ఉన్నారో సులేమాన్, ఆయన హతమైనట్లు కూడా సమాచారం అందుతోంది. మరి దీనికి సంబంధించి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్త చర్చ కాదు, ఇది అంతర్జాతీయంగా ఇతర దేశాలను కూడా అట్రాక్ట్ చేసింది. తర్వాత ఈ పహల్గామి దాడి పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఉగ్రవాదులు చేశారు, లేదా పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదులు చేశారు అనేటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. దరిదాపు ఒక 10 రోజులు యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఒకరోజు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద కూడా దాడి చేసింది భారత ప్రభుత్వం. కాబట్టి సింధూరు దాడి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ప్రభుత్వానికి మద్దతు పలికాయి. ఇలాంటి ఉగ్రవాదాన్ని ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదు. రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా సపోర్ట్ చేశాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అది ఆపేసిన తర్వాత పెద్ద చర్చ అయింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సిమ్లా ఒప్పందం కానీ, తర్వాత లాహోర్ డిక్లరేషన్ ఆధారంగా ద్విపక్ష చర్చలు జరగాలి తప్ప థర్డ్ ఫోర్స్ ఎవరు ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు
అనే ఒప్పందం ఉంది. ఈ ట్రంప్ నేనే ఆపిన అనే వరకల్లా ఇది పెద్ద రాద్ధాంతం అవుతుంది. ఇప్పుడు ట్రంప్ బెదిరించాడా? ఏది పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంది, దాడి చేస్తారని బెదిరించారా? లేదా పాకిస్తాన్ తరఫున మేము నిలబడాల్సి వస్తుందని బెదిరించాడా? లేదా మానుకోకపోతే అనుయుద్ధానికి దారి తీస్తుందని బెదిరించాడా? అసలు థర్డ్ ఫోర్స్ ఉండొద్దని అనుకున్నాం కదా. ట్రంప్ అట్లా అంటున్నాడు, 20 సార్లు అన్నాడు ఇప్పటికే. ట్రంప్ అట్లా ఎందుకు అంటుండు? కాబట్టి ట్రంప్ మాట వినరు మీరు. ట్రంప్ని ఎందుకు ఎలో చేశారు? ట్రంప్ మన దేశంలో జోక్యం చేసుకోవడానికి అనేది ఇవాళ ప్రతిపక్షాల కొట్లాట. అందుకే నిన్న పార్లమెంట్లో కూడా లోక్సభలో చర్చ జరిగింది సింధూర్ మీద. ఈ చర్చ సరే రకరకాల చర్చలు జరిగాయి అనుకోండి. ఏదేమైనా పెహల్గాం ఉగ్రదాడి అనేది దేశ శాంతి భద్రతల మీద దాడి అది. కాబట్టి ఈ ఉగ్రవాదులను ఇట్నే ఎంటర్టైన్ చేస్తే మతం దృష్ట్యానో లేదా దేశం దృష్ట్యానో ప్రాంతం దృష్ట్యానో వదిలేస్తే అది మరింత ప్రమాదం, మరింత ఇన్ఫిల్ట్రేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ అన్కంట్రోల్డ్ ఉంది. పాకిస్తాన్ సగభాగం ఉగ్రవాదుల చేతుల్లోనే ఉంది. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదుల పై చేయండి. కాబట్టి ఇట్టే ఎలో చేస్తే చివరికి సామాన్య ప్రజలు కూడా ఉగ్రవాదులకు భయపడి మెసులుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అవుట్ రైట్గా ఉగ్రవాదులు వేటాడటం, నిన్న చంపేయటం జరిగింది. సులేమాన్ అనేటువంటి ఆయన సూత్రధారి. కాబట్టి సూత్రధారితో పాటు మరొక 2 చనిపోయారని ప్రకటించారు. అయితే ఇంకా మిలిటరీ ప్రకటించలేదు. ఎందుకంటే అది మరి బ్లడ్ శాంపుల్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటారా లేదా ఇతరత్ర కన్ఫర్మ్ చేసుకుంటారా, వాళ్ళే అని కన్ఫర్మ్ అయిన తర్వాత మిలిటరీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మిలిటరీ ప్రకటన రాలేదు. మన పత్రికల వార్తలు, డిజిటల్ మీడియా, తర్వాత ప్రింట్ మీడియా ఒక ప్రకటనలు మనం చూసాం. కాబట్టి ఏదేమైనా పహల్గామ్ దాడి దేశీయ చర్చ అయింది, అంతర్జాతీయ చర్చ అయింది. 2 దేశాల మధ్య యుద్ధానికి కూడా దారితీసింది. అందుకని ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకుంటే మంచిది. ఆ దేశానికి మంచిది, మన దేశానికి మంచిది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశం కూడా ఉగ్రవాదానికి అనుకూలంగా లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. అన్ని దేశాలలో అడపాదడప దాడులు జరుగుతున్నాయి. వాటిని అన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి కూడా. కాబట్టి ఒక దేశంలో జరిగితే కరెక్ట్, ఇంకో దేశంలో జరిగితే తప్పు అనేది కాకుండా ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఉగ్రవాద దాడి జరిగితే ఆ రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. మనం చూసాం కదా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ని అమెరికా తర్వాత పాకిస్తాన్ కలిసి ప్రోత్సహిస్తే అది వాళ్ళ ప్రపంచవ్యాప్త సమస్య అయింది. చివరికి తాలిబాన్లకు భయపడి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకే ప్రకటించి అమెరికా పరారైంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రోత్సహించినటువంటి పాకిస్తాన్ మీదనే తాలిబాన్లు దాడి చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఉగ్రవాదాన్ని ఎంటర్టైన్ చేస్తే ఇటువంటి పరిస్థితులే మనకు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లాగే పాలస్తీనాల్లో కూడా హమాస్ని ప్రోత్సహించింది ఇజ్రాయిలే. PLOకి వ్యతిరేకంగా ప్రోత్సహించారు. ఇప్పుడు హమాసే ఇజ్రాయిల్ మీద దాడి చేసిందని ఇజ్రాయిల్ గాజాలో నరమేధం జరుగుతుంది. ఇప్పటికే 60,000 మంది చనిపోయారు. కాబట్టి ఎక్కడైనా ఉగ్రవాదం అనేది రాంగ్ రిజల్ట్ తీసుకొస్తుంది అనేది మనకు అంతర్జాతీయ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేషనల్ లెవెల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి పహల్గామ్ దాడిని లో పాల్గొన్నటువంటి వాళ్ళని ఇవాళ మిలిటరీ చంపేటువంటిది మరి ఖచ్చితంగా మనం సైన్యాన్ని అభినందించాల్సిందే. సైన్యాన్ని, అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసుల్ని, మిగతా వాళ్ళని కూడా అభినందించాల్సిందే. రైట్ అండి సత్యం గారు. ఇక మనం మరొక అంశం కూడా చూసినట్లయితే ఏదైతే ఏపీని అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నంలో సీఎం చంద్రబాబు నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. అట్లాగే ఏదైతే ఆంధ్ర సింగపూర్ బిజినెస్ ఫోరం భేటీలో చంద్రబాబు మీ పెట్టుబడులకు మాది పూచి అని హామీ ఇవ్వడం కూడా జరుగుతోంది. అలాగే జగన్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దడానికే ఈరోజు ఇక్కడికి వచ్చాను అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. మరి ఈ అంశాలను ఎలా చూడొచ్చు అంటారు? ఒకప్పుడు అంతర్జాతీయ పెట్టుబడులు అనేవి సామ్రాజ్యవాద లక్షణం అని అనుకునేవాళ్ళు. కానీ 91 తర్వాత దేశాల అభివృద్ధిలో విదేశీ పెట్టుబడులు కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కాబట్టే మన దేశంలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం. వివిధ రాష్ట్రాలు పోటీ కూడా పడుతున్నాయి. ఇప్పటికైతే విదేశీ పెట్టుబడులు బాగా వచ్చినటువంటి మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత తమిళనాడు అభివృద్ధి చెందినాయి. దాంతో బెంగళూరు, హైదరాబాదు ఇటువంటి నగరాలు కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కు గతంలో విశాఖపట్నం పెట్టుబడులు వస్తున్నాయి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. స్వదేశీ పెట్టుబడితోటే
మనం ఉత్పత్తి చేయాలంటే పారిశ్రామికీకరణ జరగడానికి చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్లో చేసేటువంటి పెట్టుబడి వ్యయం ఒక ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ సంవత్సరానికి ఒక 30,000 కోట్ల కన్నా ఎక్కువ దాటట్లేదు. అదే విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తే తెలంగాణలో 3,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఈ 2 ఏళ్లలో. అట్లాగే ఆంధ్రాలో కూడా దరిదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు చేరుతా ఉన్నాయి. కాబట్టి స్వదేశీ పెట్టుబడులు సరిపోవు కాబట్టి విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా వచ్చిందే కియా పరిశ్రమ కానీ ఇతర ఈ ఇంపోర్టెడ్ కంపెనీలు. అయితే ఆంధ్రలో గత 10 ఏళ్ల నుంచి ఒక దురదృష్టం సంభవించింది. ఏమిటంటే ప్రభుత్వాలు మారటంతో ఒక ప్రభుత్వం ఆహ్వానించినటువంటి ఇండస్ట్రీస్ని ఇంకో ప్రభుత్వం డిస్కరేజ్ చేస్తే ఇప్పుడు ఆంధ్రాలో వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు మనం చూసాం అమరాన్ బ్యాటరీస్ కంపెనీ. ఆ బ్యాటరీస్ కంపెనీ వాస్తవానికి ఆంధ్ర ఓనర్, ఆంధ్ర పుట్టుక. కానీ దానికి ఆయన తెలుగుదేశం ఎంపీ కావటం, తెలుగుదేశం అఫిలియేషన్ ఉండటంతో అతన్ని డిస్కరేజ్ చేస్తే వచ్చి తెలంగాణలో దరిదాపు ఒక 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు బ్యాటరీస్ తయారు చేసే కంపెనీ. ఇట్లా రాజకీయ అనుబంధం కారణంగానో లేదా మిత్రత్వ కారణంగానో ఒక రాజకీయ పార్టీ పెట్టుబడులు సమీకరిస్తే ఇంకో రాజకీయ పార్టీ వెళ్ళగొట్టం అనేది చేయకూడదు. పారిశ్రామికవేత్తల విషయంలో కానీ వ్యవసాయ రంగం విషయంలో కానీ పార్టీలు మారితే వెంజన్స్ రాకూడదు. అట్లా వచ్చేటట్టయితే ఇవాళ ఏ ప్రభుత్వాలున్నా పెట్టుబడులు సమీకరించి గుజరాత్ను అభివృద్ధి చేసుకున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా కేరళలో మానవ వనరులని అభివృద్ధి చేసుకున్నాయి. అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ ఉంది, రైట్ ఫ్రంట్ ఉంది. కానీ మానవ వనరులు అభివృద్ధి చేసుకుని ఇవాళ అగ్రభాగంలో ఉంది. కాబట్టి పార్టీలు మారితే పారిశ్రామికవేత్తల ఎడల, విద్యావేత్తల ఎడల, వ్యవసాయం ఎడల ఇలా వైఖరి మారాల్సిన అవసరం లేదు. అది ఒక డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేసేది. ఇప్పుడు దాంట్లో భాగంగానే అమరావతిని రివైవ్ చేస్తుండు కాబట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతిని సపోర్ట్ చేసే దానికి ప్లానింగ్ ఇచ్చింది సింగపూర్. కాబట్టి మళ్ళీ సింగపూర్ పోయి తెగినటువంటి లింక్స్ ఏమిటో ఆ లింక్స్ను మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ యథావిధిగా సింగపూర్ పెట్టుబడులు రండి అని చెప్పేసి ఓపెన్గా ఆహ్వానించి వచ్చారు. అట్లాగే దరిదాపు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా కేవలం హైదరాబాద్ లాగా కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా డీసెంట్రలైజ్ చేసి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. ఇదివరకు ఎప్పటికో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం మొత్తంలో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సింగపూర్ పోయి మళ్ళీ యథావిధి సంబంధాలు రివైవ్ చేసి పెట్టుబడులు ఆహ్వానించడం అనేది ఖచ్చితంగా అమరావతి డెవలప్కు ఉపయోగపడుతుంది, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కు ఉపయోగపడుతుంది. రైట్. అలాగే అండి సత్యం గారు, వాల్టీ న్యూస్ కేఫ్లో పాల్గొని వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలపై వివరణ అందించినందుకు, విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. అందే సత్యం గారు, విశ్లేషకులు. ఇది వాల్టీ న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.